ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేత కబ్జా చేశాడు. స్పందించాల్సిన అధికారులు సైలెంట్గా మారిపోయారు. ఎస్, ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేత కబ్జా చేశాడు. అందుకు స్పందించాల్సిన అధికారులు సైలెంట్ గా ఉండటం వల్ల జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపల్ పరిధిలోని శివనిపల్లిలో ఈ స్కామ్ జరిగింది. సర్వే నెంబర్ 46లో ఎకరం భూమి ఉంది. అయితే అందులో 28 గుంటల భూమిని నేత బూలశంకర్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ అక్రమాన్ని గుర్తించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోగా కలెక్టర్కు తప్పుడు నివేదికలు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కబ్జాకు యత్నించిన నాయకుడు కీలక నేతకు అనుచరుడు కావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకసారి వరంగల్ వేణు దగ్గరికి వెళ్దాం. వేణు, ఎవరి అనుచరుడు ఈయన? ఎందుకు భూమి ఈ రకంగా కబ్జా చేసి చెలరైపోతుంటే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? అశోక్, ఎందుకంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కడియం గారికి ప్రధాన శిష్యుడు శంకరే ఈ యొక్క కబ్జాకు ప్రయత్నిస్తారంటూ ఊరంతా చెప్తుంది. సో దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే కింది స్థాయి తహసీల్దార్ ఆఫీస్ కు తను ఎంక్వైరీ ఏమని పంపితే వాళ్ళు కూడా అక్కడ సర్వే చేశారు. ఇందులో ఏం లేవని చెప్పారు. అక్కడే ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు కూడా మన విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఎవరు ఆక్రమించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చంటూ బోర్డు పాతారు. సో మళ్ళీ అక్కడే వరి నాట్లు వేశారు. అందులో దాదాపుగా 28 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎకరం భూమి ఆక్రమించుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ పేపర్ చూస్తున్నా అందులో హద్దులన్నీ 46 నెంబర్ ప్రభుత్వ భూమిదే వేసినా కూడా అధికారులు కలెక్టర్ వద్దకు మాత్రం ఇక్కడ ఏం జరగలేదంటూ చెప్పుకొస్తున్నారు. అధికారులు కూడా భయపడుతున్నారా? అతన్ని ప్రశ్నించట్లేదా? అతని పైన ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారా? సో రెండు అదిగా ఒకవేళ ఎమ్మెల్యే వెనుకున్నాడు కాబట్టి వాళ్ళకు వత్తాసు పలుకుతాం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అమ్ముడు పోవచ్చు. రెండు కారణాలు ఏదైనా కూడా ప్రభుత్వం దాదాపు 1,80,00,000 పైగా ఓపెన్ బహిరంగ మార్కెట్ లో ధర ఉంది అక్కడ. అంటే ఎకరం భూమికి సుమారు 2 కోట్ల రూపాయలు అన్యక్రాంతం అవుతున్నాయి. ఎందుకు తహసీల్దార్ పట్టించుకోవట్లేదు? పైగా ఎవరైతే ఫిర్యాదు చేసిన బాధితులు వెళ్లి భూమిని కాపాడండి అని చెప్తే ఒక పోల్స్ వేశారు. పూర్తి స్థాయి ఫెన్సింగ్ వేయాలంటే మా దగ్గర డబ్బులు లేవంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే 2 కోట్ల భూమి అప్పనంగా ఒక వ్యక్తి ఆక్రమించుకుంటుంటే ఎందుకు చూస్తున్న ప్రశ్న. దీనిపై మన కలెక్టర్ దగ్గర కూడా వెళ్దాం. అసలు దీన్ని కాపాడతారా, లేకుంటే ఈ విధంగా ప్రభుత్వ భూములన్నీ ఎవరికి పడితే వాళ్ళకు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి నేతలు కట్టబెడతారా చూద్దాం. ఒకసారి కలెక్టర్ ప్రశ్నించిన తర్వాత దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. వేణు, ఒకసారి అన్నమయ్య